శ్రీ 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 సత్సాయిబాబా వారి పాదాల విందాలకు శతకోటి వందనాలు సమర్పిస్తూ అందరికీ సాయిరామండి. నేను స్వామికి భక్తురాలనే కాకుండా ఆయన అన్ని పుట్టపర్తిలో జరిగే చాలా కార్యక్రమాలకి అటెండ్ అవటం వలన సమకాలీకురాలు కనుక కూడా అనేవారు. అయితే స్వామి లీలలు మహిమల గురించి చెప్తున్నాను కాబట్టి ఆయన యొక్క లీల ఇవాళ ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఆదివారం నాడు విజయవాడ సత్యసాయి సమితికి వెళ్ళి భజన చూసుకుని తిరిగి వస్తుండగా ఒక ఆమె నన్ను పట్టుకుని ఆపి, అమ్మ నేను ఒక ఉదాహరణ చెప్తాను, నాకు జరిగిన లీల మహిమ చెప్తాను, వింటావా అంది. వింటానమ్మా అంటే నేను ఒక 5 నిమిషాలే చెప్తాను, ఎక్కువ చెప్పనమ్మా, తూకీగా చెప్తాను అని చెప్పి మొదలెట్టింది. ఆ పేరు నాకు గుర్తులేదు, అదో చెప్పింది. అయితే ఆ అమ్మాయి పెద్దమ్మాయి, ఒక 50 ఏళ్ళు ఉంటాయి. ఆ కూతురికి హైదరాబాద్లో ఉంటుంది. మరి కూతురికి శ్రీమంతం చేయడానికి విజయవాడ వచ్చింది. కూతురికి శ్రీమంతం చేసి ఆమె వడ్డానం మళ్ళీ నగలు అన్నీ ధరింపజేసి అన్నీ చక్కగా గ్రాండ్గా పట్టుచీర కట్టి చక్కగా తయారు చేసి చక్కగా శ్రీమంతం చేశారు. అది అయిపోయిన తర్వాత 2వ రోజున ఆమె నేను విజయవాడ నుంచి హైదరాబాదు మా అమ్మాయిని తీసుకెళ్తానని ఆయనతో వాళ్ళ అల్లుడితో చెప్పి ఆమెను తీసుకుని సూట్ కేసులో ఆమె బంగారం అంతా పెట్టి పట్టు చీరలు పెట్టుకుని మరి ఒంటరి ప్రయాణం రైల్లో చేశారు. అంటే ఒంటరి కాదుగా, అందరూ ఉంటారుగా ట్రైన్లో అని భయం లేకుండా బయలుదేరారు. అయితే ఒక రాత్రి కొంచెం వీళ్ళు మంచి నిద్రలో ఉన్నారు. మరి ఒక దొంగ ఆ కంపార్ట్మెంట్లో ప్రవేశించి ఆమె సూట్ కేసు దగ్గర చేయబెట్టి, వీళ్ళు మంచి గాఢ నిద్రలో ఉన్నారు, సూట్ కేసు పట్టుకెళ్ళిపోటానికి రెడీ అయిపోయారు. అయితే ఆమెకి గబుక్కున మెలకు వచ్చింది. సాయిరామ్ సాయిరామ్ అని అరిసింది. ఒక 2-3 సార్లు అనేటప్పటికీ ఆ దొంగకు భయం వేసింది. అక్కడి నుంచి రైల్వే టికెట్ కలెక్టరు మరి అది ఎక్కి ట్రైన్ ఎక్కి ఆ యొక్క అమ్మాయి సీట్లోకి వచ్చారు ఊరికనే చూడటానికని. వస్తే ఆ దొంగ భయం వేసి ఆ సూట్ కేసు వదిలేసి ఆ ట్రైన్లోంచి దూకేసి వెళ్ళిపోయాడు. అయితే ఆమె ఎంత సంతోషించిందంటే, నన్ను సదా సత్సాయి బాబా కాపాడుతున్నారు, నేను ఆయన నమ్మాను, నాకు ఆయన తోడు నీడగా ఉన్నారని. అంటే ఆయన నమ్మిన వాళ్ళు అలాగే అంటూ ఉంటారు. ఇప్పుడు ఏ దేవుడు నమ్మినా పర్వాలేదు, కాకపోతే ఏంటంటే ఒక నామాన్ని జపిస్తే మన అంత్య సమయంలో ఆ నామం ఒక్కటే గుర్తొస్తుంది. అనేక నామాలు చేసుకో, పూజలు చేసుకో. స్వామి కూడా చేస్తారు అన్ని దేవుళ్ళకి. ఏ పండుగలకి ఏ యొక్క సందర్భాల్లో దసరా నవరాత్రులు చేయిస్తారు, మరి శ్రీరామనవమి కళ్యాణం చేస్తారు, ముస్లింలు పండుగ చేస్తారు, క్రిస్మస్ పండుగ చేస్తారు, సంవత్సరాలు చేస్తారు. ఆ విద్యార్థులు అందరూ కూడా చాలా సంతోషంగా అలంకరించుకుని చక్కగా పూజలు చేస్తారు. నవంబర్ పుట్టినరోజు, స్వామి పుట్టినరోజు నాడు స్వామిని ఏనుగు మీద ఊరేగింపజేసి రథంలో కూర్చోబెట్టి రథంలో ఊరేగించి స్వామికి 3 రోజులు పండగలాగా చేస్తారు. స్వామి 23వ తారీఖు ఆడ విద్యార్థులు పట్టాలన్నీ, ఆడ BA పట్టాలు, MA పట్టాలన్నీ కూడా ఆ రోజు ఇస్తారు. గోల్డ్ మెడల్స్ ఇంకేమైనా ఇవ్వాల్సిన సర్టిఫికెట్లు అన్నీ కూడా వాళ్ళకి ఒక మినిస్టర్ చేతి మీదుగా పంచిపెడతారు. వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. మరి కృష్ణాష్టమి వచ్చిందంటే స్వామి గోవుల్ని తీసుకురమ్మని శుభ్రంగా కడిగి వాటికి పసుపు రాసి బొట్టు పెట్టి చక్కగా అలంకరించి మెడలో దండలు వేసి వాటిని తీసుకొస్తారు. స్వామి అలాగే గోవులకి హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టి వాళ్ళకి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి తమ మీద పెట్టి చెయ్యి ఆశీర్వదించి, సకల జంతువుల్లోనూ భగవంతుడు ఉన్నాడని ఆయన నమ్ముతాడు కాబట్టి ఆయన ఆశీర్వదించి అరటిపళ్ళు ఒక్కొక్క గోవుకి తిప్పి మరి తినిపించి బయలుదేరి వస్తారు. ఎంత వర్షం వచ్చినా ఆ గోవులు అలాగే ఉంటాయి, మనుషులు అలాగే ఉంటారు చూస్తాకి. ఏమన్నా గొడుగులు వేసుకుని ఎప్పుడన్నా ఒకళ్ళు వేసుకుంటారేమో కానీ అందరికీ గొడుగులు ఉండవు. అలా ఒక్కొక్కసారి వర్షం వస్తుంది, వచ్చిన కాడ వానలో ఆ భక్తులు అప్పుడు నేను కూడా చూశాను. అందుకని నేను ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నాను.
నా పేరు అరసమిల్లి విజయలక్ష్మి. నేను సాయి భక్తురాలను కాబట్టి ఇంత గాఢంగా నమ్ముతున్నాను కాబట్టి మీ అందరికీ తెలియజేస్తున్నాను. జై సాయిరామ్.